రీసెంట్ గా నేను ఒక సభలో రేవంత్ రెడ్డి గారు అన్నారు రైతు బంధు అందరికి ఇచ్చాము బట్ ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో నాకు తెలియదు అన్నారు. సీఎం హోదాలో ఉన్నాయని అట్లా అవునమ్మా, మీరు ప్రతిదీ భూతద్దములు పెట్టి చూడొద్దు. మీరు కాదు, వినండి. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం మీరు నిజంగా చూడండి సిస్టర్, మీరు ఇంకో రకంగా అనుకోదు, అందరిని అనట్లేదు. టైటిల్ ఒకటి పెడతారు, లోపల ఒకటి ఉంటుంది. మరి టైటిల్ పెట్టిన వాళ్ళు తప్ప లేకపోతే లోపల మాటల ఆయన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు. నువ్వు మధ్యలో తీసుకొచ్చి ఆ మధ్యలో వెనుకది ముందలు వదిలేసి మధ్యలో తీసుకొచ్చేసి నన్ను అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్తా? ఏది చెప్పినా రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించే మాట్లాడతారు. ఎవరికి రైతు బంధు అవసరము? ఇప్పుడు మల్లారెడ్డి లాగా రైతు బంధు అవసరమా? అంటే 200 ఎకరాలు ఉంటే వాళ్ళకు రైతు బంధు అవసరమా? మరి కేసీఆర్ లాగా ఇవ్వాలా? అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి వాళ్ళు ఏదో ఎకరం ఎన్ని ఎకరాలమ్మా, ఎకరంలో ₹1,00,00,000 సంపాదించారంట అల్లం. తెలంగాణ ప్రాంతంలో ఏ రైతు దగ్గర పోదంపా ₹1,00,00,000 అల్లం ఎట్లా సంపాదించిండో? అంటే ఇవన్నీ దొంగ లెక్కలు చెప్పుకోనికే, అంటే అల్లావుద్ది అద్భుత దీపం ఇదేమన్నా చెప్పటం శరణ్ లెక్క ఏంటోనికన్నా మాకన్నా ఉంది. ఊరికనే చెప్పడం కాదు, చేయనీరు జరా. రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేస్తుండు. రేవంత్ అన్న ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తండ్రిగా అందరికి అన్ని చేస్తున్నాడు. చేసేటోళ్ళని చేయనియరు, అమ్మ పెట్టదు అడుక్కోనియదు. ఎందుకు ఈ రాజకీయాలు? 5 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చిర్రు, మంచిగా చేస్తే మళ్ళా గెలిపిస్తారు, లేకపోతే మీకే ఇస్తారు కదా అవకాశం. రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా వాళ్ళకెళ్ళి తప్పులు తీస్తారు. మంచిది నేను అదే చెప్తున్నాను కదా, మంచిది తీయరు వీళ్ళు. ఆయన ఏమన్నారు, ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదంటే కోట్లాది మంది ప్రజలలో ఎవరికి రాలేదో ఎవరికి వచ్చిందో, ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రైతుల మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులలోనే మన ఇంటి పేరు తప్పు పడింది అనుకోండి, దాన్ని మళ్ళీ మార్పించుకోవాలి కదా. మార్పించుకొని అది వచ్చేవరకు లేట్ అవుతుంది. గవర్నమెంట్ తప్పు చేసినట్టు ఎట్లయితుంది? ఇదేం చేస్తారు ఈ బీఆర్ఎస్ పింక్ ఛానల్లో వచ్చి, ఇగో వీళ్ళకి రైతు బంధు రాలేదు, అక్కడ ఏముంది చెప్పడు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా చేస్తుందనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉంది. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళకి లేకుండొచ్చు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మెజార్టీ పీపుల్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పీపుల్ని పట్టించుకుంటుంది.